ఆయన ఒప్పుకోవట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత మాట. రాజా చూడు రాజా, అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవనంటూ వెళ్ళిపోతుంది. నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవటం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వెధవేషాలు వేస్తున్నావా? చేది యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళారు సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే, న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. ఎవరైనా న్యూస్ చేసింది? భాష కంట్రోల్ చేసుకో. ఇక్కడ క్రియేటివ్ గా ఏం చేసినా నేనే. సార్ వాళ్ళు బడా మనుషులు సార్. ఎవడరా బడా? ఎవడికి రా బడా మనుషులు? ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. నన్ను అడగబాయ్, వాడు నా అసిస్టెంట్. ఏంట్రా ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు? రౌడిజమా? రే, ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను రా. ఏమనుకుంటున్నారు? వాళ్ళతో మనకి ఒరిజినల్ బుల్లెట్సా సార్? ఎరా, నువ్వేనా నా గురించి పదే పదే న్యూస్ లో వేస్తుంది? నేను కాదు సార్. అదేంది క్రియేటివ్ ఏం చేసినా నువ్వేనోగా? మధ్యలో మాట్లాడుతున్నా కదా. ఏంట్రా, సిటీని చేతిలో తీసుకుని ఆడిస్తున్నాను సార్. మీరు దేన్ని చేతిలో తీసుకుంటే నాకెందుకు, దేన్ని ఆడించుకుంటే నాకెందుకు సార్? దాన్ని అలా రొటేట్ చేయకండి సార్, పేలుతుందేమో. అదే పేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా అని. నీ పొట్టి అన్నా ఇడు చాలా అన్నాడా? ఎవరికి కుట్టిన పడా ఎవరికి పడా అంటున్నా నాయుడు. ఏదో ఎమోషనల్లో బర్స్ట్ అయిపోయాను సార్. చెప్పరా, ఆ న్యూస్ ఎందుకు వేస్తున్నారు? ఎవరెవరు వేస్తున్నారు? ఇంకా నీ టీంలో ఎవరెవరున్నారు? టీమేట్ సార్, నేనే హెడ్ని. నేను షెడ్యూల్ చూసాను రా, సూపర్ క్వాలిటీ. నువ్వు చూస్తే నేనేనా అనుకుంటావు. ఆంజనేయులు అమ్మడి ఇదేంటి ఇక్కడ? ఎవరో? నేనే ఆంజనేయులు, నీ క్రియేటివ్ హెడ్ ప్రభాకర్ని. ప్రభాకరా? ఆడేవాడు అలా చూస్తానట్రా. చెప్పు. నా తమ్ముడు పవన్ ఫ్రమ్ ఓటీ. ఓ నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. ఇంకొకసారి నా గురించి మీటింగ్ అంటే వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? రేయ్, వీడిని తీసుకెళ్ళి లోపల పడేయండిరా. రేయ్, నాకు తెలియకుండా 1 ఇంచు కదిలావో గుత్తి కోసి చేతులు పడతా. కదలను. నాకు పిక్చర్ మొత్తం క్లియర్గా కనపడుతుంది. మీకు క్లియర్గా కనపడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. నా గురించి మీకు టెన్షన్ వద్దు సార్. మీకు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఎర్రి పప్ప, అదిగా సార్. మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు క్లారిటీ ఉంటుంది. నా రేంజ్ మీకు అర్థం కావట్లేదు సార్. ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. జీనియసా? yes. వీడిని తీసుకెళ్ళండిరా. సరేనా? పొట్టిన ఏంట్రా ఇత్తడైపోద్ది ఇలా. అరే ఆంజనేయులు, ఓహో ఏ క్లాస్ లేదు సార్.
నేను ఈ థియేటర్ మేనేజర్ని, పిలిచారట. థియేటర్ ఎదురుగా శవాన్ని పెట్టిన హౌస్ఫుల్ గా లేదు, పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వలేదా? పక్క థియేటర్ లో నాగప్రతిష్ఠ అనే సినిమా వచ్చింది. మనం శవాన్ని పెట్టామని వాళ్ళు పుట్ట పెట్టి దానిలో నిజమైన పవన్ వేశారు సార్. ఏంటి పుట్ట? దాంతో కలెక్షన్స్ డివైడ్ అయ్యాయి. చూసేవన్నా సెంటిమెంట్ ఎలా సొమ్ముసేసుకుంటున్నారు. ఇంకో విషయం సార్, పుట్టలో నిజమైన పవన్ వేశారు కదా, కానీ ఇప్పుడు అది లేదు సార్. మరి ఎక్కడికి పోయింటది తెలీదు సార్. కానీ జనం మాత్రం పాము ఉందనుకునే పూజలు చేసి సినిమా చూస్తున్నారు సార్. అది ఈ కాంపౌండ్ లోనే ఎక్కడో ఉండే ఉంటుంది సార్. అది ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారట. పావును పట్టుకుంటా. నువ్వు మగాడివి కదా, అయినా పట్టుకోవడానికి అదేమని ఈగా దోమా సాచుపా. అది శవమే కదా, ఏం ప్రమాదం లేదు. కాస్త పెంచే చేద్దాం. వాడిని కాటేస్తుందేమో అన్న. డెడ్ బాడీయే కదరా, నో ప్రాబ్లం. ఇంకా నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను. అడిగే ఉన్నాడు చూసానంటే మరిద్దరు చెడ్డీ చిరిగిపోతాయి. ఈ నరకం నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తాను. నువ్వు సైలెంట్ అయిపోయి బాబు, నీకు దానం పెడతాను. అక్కడ చూడు, మ్యాన్ ఆఫ్ ద మిలీనియం ఎంత సిన్సియర్ గా, ఎంత చక్కగా, ఎంత బుద్ధిగా బస్సు లోపల నిలబడ్డాడో చూడు. వాడు చక్కగా సిన్సియర్ గా నిలబడ్డాడు. ఒకసారి వాడు చేయి చూడు. కావాలని అలా చేసుండడు, పొరపాటుగా చేయి తగులుంటుంది అంతే. కర్మ. సారీ, ఇట్స్ ఓకే. ఎక్కడి వరకు వెళ్తున్నారు? మధురా నగర్. చెక్ పోస్ట్ దిగండి. నిద్రపోతండి. చెక్ పోస్ట్ వచ్చింది. చాచా ఎక్కడున్నావు? చాచా స్టాప్ వచ్చింది, దిగో. మధురా నగర్ లో పనుంది, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. నీకు మధురా నగర్ లో ఏం పని రా? వచ్చా చెప్తాను, మీరు వెళ్ళండి రా ప్లీజ్. వీడు ఎవరితోనో తన్నులు తినొస్తాడు రా, మనం వెళ్దాం పదా. మీ మదరా? కాదు. సిస్టర్? కాదు. ఏం కావాలి నీకు? టైం ప్లీజ్. ఇండియాలో 9:32, అమెరికాలో 4:38, స్విట్జర్లాండ్ లో 8:33, సింగపూర్ లో 9:20. వాచ్ ఇండియాదండి? లేదు, మేడ్ ఇన్ యుగండా. మేడ్ ఇన్ యుగండా? యా. ఓ మై గాడ్. ఈ బ్రాస్లెట్ ఎట్టుకున్నారు? ఇది మేడ్ ఇన్ సింగపూర్. మేడ్ ఇన్ సింగపూర్. 24 క్యారెట్ చైన్. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ ఉంగరం మేడ్ ఇన్ ఇండియా. 24 క్యారెట్స్. ఏంటి సార్ ఇది? చిన్నపిల్లలకైతే చెప్పచ్చు, మీరు పెద్దవాళ్ళు దొంగలున్నారు జాగ్రత్త అని బస్సులో బోర్డుల మీద రాస్తారే, ఆ మాత్రం తెలియదా మీకు? ఏంటి సార్ ఇది? దొంగలంటే ఎలా ఉంటారు? మెళ్ళ ఏదో కచ్చిపీలు కట్టేసుకుని వచ్చి దొంగతనం చేయి సార్. నాలుగు టై కట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని టచ్ చేసుకుని ఉంటారు సార్. ఒక విషయం రండి, ఈ బస్సులో దొంగలు ఎక్కువ ఉన్నారు. ఈ నగలని తీసి జైలు పెట్టేసుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు వచ్చింది చెప్పాను. మేడం వెయిట్ చేస్తున్నాను మీకోసం. సార్ సార్ ఏమైంది బ్రదర్? నాకు చైన్ కనబడుతుంది సార్. నువ్వు నాకు మంచి చెప్పి నీ చైన్ నో బ్రదర్. కొట్టేశారట. సార్ ఏమైంది సార్?
నా వాచి బ్రాస్లెట్ చైన్ ఉంగరాలు అన్ని పోయినాయి సార్. డౌట్ ఉందా? నాకు ఇతని మీద డౌట్ అండి. ఎందుకని మంచిది అతని జేబులో ఒకసారి చెక్ చేయండి సార్. మీకు దాన్ని సార్ ఒక్క నిమిషం ఏం చేస్తా మీకు అర్థం కావట్లేదు సార్. ఇవన్నీ నావి సార్. నీవైతే వంటి మీద ఉండాలి కానీ జేబులో ఎందుకు పెట్టుకున్నావు సార్? మీరే కదా సార్ ఒంటి మీద వేసుకుంటే దొంగలు దొంగతనం చేస్తారని చెప్పారు. నేనా? నువ్వేరా? దొంగలతనం చెప్పారా? పొద్దున అబద్ధాలకే సర్వ నాశనం అయిపోతావు. మీరైతే ఏ ఉన్నాయి కరెక్ట్ చెప్పండి సార్. అదండి వాచ్ ఇవి కూడా కొన్నాను సార్. చైన్ వచ్చి సింగపూర్ లో కొన్నానండి. దాని కూడా పులిగోరు వీరప్పన్ గారు ఇచ్చారండి గిఫ్ట్ గా. మా గురువు గారు ఇచ్చారా? అవును సార్ కరెక్ట్. ఒక ఉంగరం తిరుపతిలో కొన్నానండి. ఒక ఉంగరం మెడ్రాస్ లో కొన్నానండి. బ్రేస్లెట్ మాత్రం కన్నడ రాజ్కుమార్ గారు ఇచ్చారండి. 24 క్యారెట్ కౌంట్ చూసుకోండి. అవునా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవును సార్. అవన్నీ నాకు ఇచ్చేయమని చెప్పండి సార్. కష్టపడి లేడీస్ కూడా చెప్పారు ఇచ్చేసేయండి సార్. అలా వచ్చి సార్ కొంచెం నవ్వుతూ ఇవ్వండి సార్. ఆ నవ్వు సరిపోదు సార్. కొంచెం లోపల నుంచి తీయండి సార్. లోపల నుంచి కావాలా? అడుగు నుంచి తీయండి సార్. చాలా బాగుంది. చాలా సంతోషం. ఇచ్చేయండి సార్. చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి కరెక్ట్ టైంకి వర్షాలు వస్తున్నాయి, కరెక్ట్ టైంకి ఎండలు వస్తున్నాయి. మీరు ఆగే ఉండాలి. ఇలాగే ఉంటాను. నమస్కారం. ఇంకేమున్నారా నా దగ్గర తీసుకోవడానికి? తప్పు అతనిది కాదు, అతని ఆకలిది. పుట్టుకతోనే ఎవడు దొంగగా మారడు. పరిస్థితులే వాడిని దొంగగా మారుస్తాయి. పాపం చూడటానికి చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య రోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళ ఆకలికి తట్టుకోలేక దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు, మోసాలు, దగాలు. దీనికంత కారణం ఎవరు? 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 నారా చంద్రబాబు నాయుడా? కాదు. కలెంజర్ కరుణానిదా? ఇల్లే. ఈకే నైనారా? అల్లే. ఎస్ఎం కృష్ణనా? అల్లా. రబరీదేవినా? నహీ. ఎల్కే అద్వానియా? నహీ హో సక్తా. మీరు మీరు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది. ఒక్కటే మిగిలిందిరా. ఇతను మాత్రం ఏం చేయగలడు? అంతొద్దురే. ఈ 10 రూపాయల నుంచి ఎంజాయ్ ఎంజాయ్. 10 రూపాయలు. రండి బాబు రండి. రండి. నువ్వు నాకు దొరక్కపోవురనే. మళ్ళీ తిరిగి పడతావా ఏంట్రా? అమ్మ సోత్రం ఏంట్రనే అటవా అమ్మయ్యా. ఒరే నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనరాజా వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చిన్నరాజా వారు ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ, యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో రివాల్వర్. ఇవిగో యాపిల్స్. కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి. ఆయన పేలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చినాలు మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, వెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలంగా ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ. త్వరగా కాయ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. కళ్ళ గంతులు ఎందుకు బాబు, మామూలుగానే కాల్చొచ్చు కదా. శ్రీమన్నారాయణ, ఎవరిని కాలుస్తావు, ఎలా కాలుస్తావు, ఎవరైపోతారో అని భయం పుట్టి చస్తున్నావయ్యా. అనలం గారు, వీడు చిన్నరాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి. సీనియర్ వెళ్ళని నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి తెచ్చుకున్నావు. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు? వాడు ఇప్పుడు చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. కొంచెం పైకి. నేను అదే కోరుకుంటున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా.
చేసావు బావా? థ్యాంక్ యూ. వారు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయిలు, ఎప్పుడు మన గురి తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్. ఫాలో మీ. ఓకే. అన్నలం గారు అందేకం లేదండి, వీడు చిన్న రాజయ్యే. ఈ సందేహములతో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. నోరు బయటరా. కన్న తండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త? మేము సేట్ చమల్లాల్ బ్రదర్స్ కొడుకుల బట్టగా ఎవరు చెప్పారా మీకు? మన కోట్లో గుమస్త చెప్పాడు. రవి 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 బాబు, అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు, ఇప్పుడు మనూరి గాడిద కూడా మాట్లాడుతుంది. మాట్లాడింది గాడిద కాదు, గంగ. ఏ గంగ? తెలుగు గంగ లేక పాతాళ గంగ? మనూరి గంగని. అవును, ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది? నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది. ఒక్క 5 నిమిషాలు లోపలికొచ్చాళ్ళవు, గుండె తడికి పంపిస్తా. 5 నిమిషాల్లో ఏమవుతుంది? ములక్కాయ పులుసులో ముక్క అవుద్ది, గంట ఉంటే ముక్క తొక్కవుద్ది, తెల్లారేదాకా తింటే తొక్క తోటకూర అవుద్ది. రా రవి బాబు రా. ఎందుకు? నలిగిపోయింది, బాగా ఉతికి హారేసి పెడతాను. పెట్టుకో. అబ్బా, కాలిపోతుంది. ఏంటి? గుండి నా ఇస్త్రీ పెట్టు కన్నా వేడిగా ఉంది. ఏమైంది? చల్లగా ఉంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీది చల్లటి మనసని, ఐసుగడ్డ లాంటి గుండెని తెలిసింది. ఇట్లాంటి గుండెకాయ ఉన్న మగాన్ని ఏడదైనా గుండెల్లో దాచుకుంటుంది. ఏమే మా బావ మీద పడుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నీ తీట వదులుకోవడానికి మా బావే దొరికాడా? ఇంకెవరు దొరకలేదా? నిన్ను ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమనలేదు. ఇంటి బయట గాడిదలు పెట్టుకుని ఇంట్లో గాడిద లాంటి పనులు చేస్తావా? అనవసరంగా నోరు పారేసుకోవద్దు. మీ బావ దారంట పోతుంటే ఆయన నలిగిపోయిన బట్టల్లో చూడలేక జాలిపడి జాడించి పంపిద్దామని లోపలికి పిలిచా. మొహం పగిలిపోద్ది. ఇట్ట దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా. నా కర్మ. లే లేకుంటుంటే అయినా నీకు బుద్ధుండక్కర్లేదా? అది జాడించి పెడతానని గాని ఇంట్లో దూరడమేనా? ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకోపనిలేదా? నువ్వు ఎక్కడున్నావా? నా తప్పేం లేదే, అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను. అమ్మ దొంగ ముంజా, నా చీర కట్టుకుని నా బావిని మడతేస్తావా? చిచ్చి చిచ్చి, చీరంతా అచ్చ కంపు. ఇంటికెళ్ళి ఉతుకుతే కానీ దీని కంపు పోదు. అయ్యో, మళ్ళీ పడుకున్నావా? నీకు ఇష్టమని కొరమిన్ పులుసు చేసి పెడితే దాని పచ్చడి మెతుకులు కాసి పెడతావా? చచ్చా, నీ చీర చూసి నువ్వనుకుని లోపలికి వెళ్ళానే. ఈ బంగారు బొమ్మను ఇంట్లో పెట్టుకుని ఆ సత్త చెంబును ముట్టుకుంటానా ఏంటి? ఈ మాయ మాటలకేం తక్కువ లేదులే. మాయ మాట కాదే, నా మనసులో ఉన్న మాట. నిజంగా నీ మనసులో నేనున్నానా బావా? నా మనసులోనే కాదే, ఈ చేప ముక్కలో నువ్వే, నేను తాగే నీళ్ళలో నువ్వే, నేను తింటున్న అన్నంలో నువ్వే, ఆఖరికి నా కడుపులోకి వెళ్ళి నా రక్తంలో చేప పిల్లల ఈత కొడుతున్నావే. నిజంగానే బావా? నీ మీదొట్టు, నీ పులుసు మీదొట్టు. అయితే నన్ను కోరుకోమంటావా? కోరుకో. నాకు ఎక్కాలనుంది బావా, ఎక్కిస్తావా? ఏం ఎక్కించమంటావు? ప్లేటు. ప్లేటా? ఇదిగో ఎక్కు. చిచి, ఇది కాదు, గాల్లో ఎగురుతుందే విమానం, దాంట్లో. అది ప్లేట్ కాదే, ప్లెవిటు. అదే, ఆ ప్లెవిట్ లో నీతో పాటు ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఎక్కేద్దాం. ఈ ముక్క మా ఎమ్మెల్యేతో చెప్తే ఇలా అంటే చాలు టికెట్లు వస్తాయే. అలా అయితే ఇలా అనుభవా అనాలా?
వినవే బాల నా ప్రేమ గోల గుబులు గుబులుగా గుండెలదరగా వినవే బాల నా ప్రేమ గోల అబ్బా కోలు కోలు ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి మొక్కలే లాగండి ఏమండి ఇలా రండి పట్టుకోండి పట్టుకోండి అందులో ఇద్దరు అమ్మాయిల అదరహా గురు చిన్నది చెకోడి లాగుంది కరుక్కు నోలే అనిపించింది గురు డ్యూయటీసిరా సోలో అందుకుంది. ఈ రోజు నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీ ఇంటి దగ్గర 20 కచేరీలు. ఇంకోటి ఉంది గురు కానీ కొంచెం పెద్దది అయితే మాత్రమే జాంగ్రీ లాగుంది. మనం సీట్ పడదు కదా అది నీకు వదిలేసా. చిన్నది చెకోడి మాత్రం నాదిరే. దాని మీద ఆవిడ కన్నేసినా సరే నేను ఊరుకోనంతే. డ్యూయట్స్ సోలో సాంగ్సే కాదురా డిస్కోలు బ్రేక్ డాన్సులు కూడా చేయిస్తా నీ చేత చూస్తావా? వాడిని వదిలే వాడు ఒట్టి నోటి చూస్తారు అంతే. ఒరే గాడిదా నువ్వు చూసిన అమ్మాయిలు ఎవరనుకుంటున్నావు? ఇతని సిస్టర్స్. అయ్యో అయ్యో ఐఎమ్ సారీ బ్రదర్. తత్తరబత్తరతారా ఒరే రాస్కెల్ నోరు జారక ముందు ఇతను ఎవరో చెప్పొచ్చుగా. నన్ను తనించడం నీకు సరదానా? నువ్వు చెప్పనిస్తేనే కదరా తత్తరబెత్తరతారా. చూడు మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు ఆజానుబాహుడు మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది. ఆయన ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్. అయితే మంచాతే